సమావేశం కానుంది. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య. లక్ష్మీదుర్గ, కొద్దిసేపటి క్రితమే టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఎంపీలందరూ కూడా లోపలికి వెళ్లడం జరిగింది. లోక్సభ, రాజ్యసభకు సంబంధించినటువంటి ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యి ఈ నెల 20 నుంచి పార్లమెంటు సమావేశాలు, ఉభయ సభలు జరగనున్న నేపథ్యంలో అక్కడ అనుసరించాల్సిన వ్యూహం పైన ప్రధానంగా వారితో చర్చించబోతున్నారు. వారికి దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. గత పార్లమెంట్ సెషన్స్లో ఏదైతే మహిళా బిల్లు, అదే నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన అంశము తెరపైకి వచ్చింది. తర్వాత అది వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది రాజ్యసభలో. దీంతో ఈసారి ఈ అంశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఒకవేళ తీసుకొస్తే దానికి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ తరఫున స్పందించాలనే దాని మీద ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేస్తారు. దీంతో పాటు రాష్ట్రానికి విభజన హామీలకు రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి ఇచ్చినటువంటి విభజన హామీలు ఇంకా ఏవైతే మిగిలి ఉన్నాయో వాటన్నిటినీ కూడా సాధించడంతో పాటు రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు, ఇతర అంశాలపైన కూడా పార్లమెంట్లో గట్టిగా స్పందించాలి, గట్టిగా మాట్లాడి రాష్ట్రానికి మరిన్ని ప్రాజెక్టులు వచ్చేలాగా ఎంపీలందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసే అవకాశం. ఇదే సమయంలో కూటమి ధర్మాన్ని కూడా పాటిస్తూ బీజేపీకి పార్లమెంటు ఉభయ సభల్లో కూడా అండగా నిలవడం, అదేవిధంగా ఎన్డీఏ తరపున ఒకే మాటగా ముందుకుండి పోరాటం చేయాలనే అంశంపైన కూడా ముఖ్యమంత్రి ఎంపీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా పార్లమెంటుకు వచ్చే కీలక బిల్లుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలపైన ప్రధానంగా కీలక బిల్లుల విషయంలో ఏ విధంగా పార్టీ తరఫున స్పందించాలి ఆయా సందర్భాల్లో అనే దాని మీద ముఖ్యమంత్రి వారికి దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఈ రోజు ఉంది. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ప్రారంభమైంది. రైట్ సత్య, థ్యాంక్ యూ.